అంబేద్కర్ ను పార్లమెంట్ సాక్షిగా అవమానించిన అమిత్ షా తక్షణమే రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. అమిత్ షా వ్యాఖ్యల పట్ల పెద్దరావూరులో నిరసన కార్యక్రమం నిర్వహించారు. తెనాలి మండలం పెదరావూరు గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. పార్లమెంటు సాక్షిగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడు, తెనాలి మండల ప్రెసిడెంట్ కర్లపూడి బుల్లయ్య, ఓబీసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గుర్రపు ద్వారకా శ్రీనివాస్, పెనుగొండ శివకుమార్, భీమా రమేష్, టి శివనారాయణ, రాయప్ప, శంకర్రావు, కె వీరస్వామి, బి శ్రీను, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. పోయిన డిసెంబర్లో మహనీయుడు, మన రాజ్యాంగ నిర్మాత అయినటువంటి శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పార్లమెంటులో మన యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు అవమానకర రీతిలో మాట్లాడి, ఎంతమంది అడిగినా ప్రతి కాంగ్రెస్ పార్టీ మరియు ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా కోరినా కానీ ఏమాత్రం క్షమాపణ చెప్పకుండా, మరియు ఇంకా అవహేళనగానే ఉండి దేశం మొత్తం మీద ప్రధానమంత్రి మోడీ గారు కానీ మిగతా పక్ష నాయకులు ఎవరో కూడా అమిత్ షాని ఏమాత్రం సమర్థించడమే కానీ తప్పుపట్టకుండా ఉన్నందుకు భారతదేశం మొత్తం మీద ఇండియా గ్రూప్ పక్షాలన్నీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఆయన రాజీనామా చేయాలని పట్టుబడుతున్నాయి. అందులో భాగంగానే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు, ఇక్కడ ఏపీసీసీ పిలుపు మేరకు ఇక్కడ కూడా గ్రామాల్లో, ఈ రోజున గ్రామాల్లో అంబేద్కర్ బొమ్మ దగ్గర అమిత్ షా గారు రాజీనామా చేయాలని ద్రౌపది ముర్ము గారికి, అంబేద్కర్ గారికి ఈ మెమోరాండం ఇచ్చారు. అంబేద్కర్ గారి చేతికి మెమోరాండం జరిగింది. ఇది దేశవ్యాప్తంగా జరిగేటువంటి కార్యక్రమం. పోయిన సంవత్సరం అంటే 2024 డిసెంబర్ నెలలో అమిత్ షా గారు అంటే బీజేపీ నాయకుడు మన పెద్దలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాని నిమిత్తం అని చెప్పని ఈ రోజున మేము మా తెనాలి నియోజకవర్గం అధ్యక్షులైనటువంటి ఇన్ఛార్జి గారు అయినటువంటి డాక్టర్ చంద్రసాంబశివుడు గారి ఆధ్వర్యంలో, ప్లస్ మా టౌన్ ప్రెసిడెంట్ గారు శశి గారి ఆధ్వర్యంలో, మరి మా స్టేట్ నాయకురాలు షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజున ఇక్కడ మన అంబేద్కర్ గారి గురించి ఒక మెమోరాండం అనేది ఇవ్వటం జరిగింది. మరి డిసెంబర్లో జరిగిన పార్లమెంట్ సమావేశాలు ఆ రోజున మన అమిత్ షా గారు అంబేద్కర్ గురించి మాట్లాడిన విధానం చాలా ఇదిగా ఉంది. కాబట్టి ఆ రోజున అందరూ కూడా నిరసన తెలియజేశారు. కానీ ఆయన అమిత్ షాని క్షమాపణ చెప్పాలని కూడా అడిగితే మాట్లాడకుండా వెళ్ళిపోయాడు అటు పార్లమెంట్. ఇటువంటివి తప్పకుండా మన అందరికీ కూడా అంబేద్కర్ ఒక దేవుడు లాంటి వాడు. మన రాజ్యాంగ నిర్మాత రాసింది కూడా ఆయనే.